నీలోనే సంతోషం. ఈ లోకం ఆనందం వద్దు నాన్న, ఈ లోకం ఆనందం కొద్ది కాలమే ఉంటుంది. నీలో ఉండే ఆనందం అయితే శాశ్వత కాలము. ఎందుకంటే ప్రభా ఈ లోకము అయ్యా మా నుండి ఏదైనా ఆశించి మాకు ఆనందాన్ని ఇస్తారు, ఏదైనా కోరుకొని వారికి కావాల్సిన డబ్బులు మేము ఇస్తే వారు మమ్మల్ని అందిస్తారు, వారికి కావాల్సిన వస్త్రాలు వస్తువులు ఇస్తే వారు మమ్మల్ని అందిస్తారు. ఏమాత్రం వారికి నచ్చినది మేము ఇవ్వకపోతే నవ్వించిన వారే ఏడిపిస్తారయ్యా.
వారి వల్ల మేము దుఃఖాన్ని పొందుతాం. కానీ నా తండ్రి అయ్యా, నువ్విచ్చే ప్రేమ ఈ లోకంలో ఎవరు ఇవ్వలేదయ్యా. శాశ్వతమైన ప్రేమతో నేను పిలుచున్నానంటున్నావు. ఈ రోజు ఇలా ఉన్నామంటే యెహోవా నీ కృపేనయ్యా. నీ కృప లేకపోతే మేము లేవు రాజా. నీ కృపయే మా బ్రతుకులకు, నీ కృపయే మా జీవితాన్ని కంటే, నీ కృపయే మా బ్రతుకును నిలబెట్టేది నాయన. అయ్యా, అంజూరపు చెట్టు ఉయ్యుకుడినను, ద్రాక్ష పండ్లు ఫలింపకుడినను, ఒలివ పండ్లు కాయకుడినను. అయ్యా, ఆరాధన ఆపమయ్యా. ప్రభు, మా జీవితంలో ఏ ఆశీర్వాదము వచ్చినా రాకపోయినా, ఏ యొక్క దీవెన వచ్చినా రాకపోయినా, ఎటువంటి కార్యాలు మా జీవితంలో జరిగినా జరగకపోయినా, మేము మాత్రం ప్రార్థన ఆపము నాయన, ఆరాధన ఆపము నాయన. అయ్యా, ఖచ్చితంగా శాలలో పశువులు లేకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, ఆరాధన ఆపము నాయన. నిన్ను పాడుట ఆపము నాయన, నిన్ను స్తుతించిన ఆపము నాయన. ఎందుకు రావో చూస్తాం, వాటంతట అవే రాబోతున్నాయి నాయన. వాటంతట అవే రాబోతున్నాయి, వాటంతట అవే జరగబోతున్నాయి, అవే జరగబోతున్నాయి, అవే జరగబోతున్నాయి. నువ్వు ప్రార్థన ఆపొద్దు బిడ్డ, ఆరాధన ఆపొద్దు. ఆయన ప్రణాళికలు